హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో ఒక ఎంట్రీ 60 పాయింట్స్ లాస్ అయ్యాము. అది లాస్ట్ వీడియోలో చూపించాను. కాబట్టి అది ఈరోజు రికవర్ చేసే ప్రయత్నం చేశాము. ఇక్కడ మనకి నిన్న 13వ తారీఖు మనం ఈ ఎంట్రీ తీసుకున్నాము. ఇది వాల్యుబుల్ ఎంట్రీ. ఈ ఇండికేటర్ గురించి, ఈ ఎంట్రీ రూల్స్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ మనం ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇండెక్స్లో 13:35కి మనకి బై సిగ్నల్ వచ్చింది. ఇదే స్ట్రైక్ ప్రైస్లో ఈ క్యాండిల్ ఎంత క్లోజ్ అయింది, 55,600 కాల్ ఆప్షన్ తీసుకొని దాంట్లో కూడా మనకు బై సిగ్నల్ వస్తే మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ మనకి 14:40కి మన ఫ్రైడే రోజు 14:40కి మనకి 55,400 పుట్ ఆప్షన్లో మనకి పుట్ సైడ్ బై సిగ్నల్ రావాలి. ఇక్కడ ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చిందంటే మనకు పుట్ సైడ్ బై సిగ్నల్ రావాలి. కానీ మనకి బై సిగ్నల్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఈ ఎంట్రీ అనేది తీసుకోలేదు. కాబట్టి మనకి ఈరోజు 16వ తారీఖు, ఈరోజు మనకి 10:25కి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 55,600 కాల్ ఆప్షన్లో 10:25కి మనకి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి 10:25 అంటే ఇక్కడ 10:30కి వచ్చింది. ఎంట్రీ రూల్స్లో చెప్పాను ఆల్రెడీ, ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ సిగ్నల్ రావచ్చు. అంతేగాని ఇంకొక క్యాండిల్ అనేది మించకూడదు. రెండో క్యాండిల్ వచ్చినా మూడో క్యాండిల్ వచ్చినా మనం తీసుకోం. ఇక్కడ ఇండెక్స్లో వచ్చిన తర్వాత మనకి ఇండెక్స్లో ఒక సిగ్నల్ 10:25కి వచ్చింది. కాబట్టి ఒక క్యాండిల్ ముందైనా రావచ్చు ప్రీమియంలో సిగ్నల్, లేదా ఒక క్యాండిల్ తర్వాత అయినా రావచ్చు ఇక్కడ ప్రీమియంలో సిగ్నల్. కాబట్టి మనకి 10:30కి వచ్చింది. ఇక్కడ మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్ట్రైక్ సెలెక్షన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ ఏ ప్రైజ్లో అయితే క్లోజ్ అయిద్దో అదే ప్రైజ్ని మనం ఎంట్రీ ప్రైజ్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 55,699.99 వచ్చినా సరే మనం 55,600 స్ట్రైక్ ప్రైసే తీసుకుంటాం. ఒక పైసా తేడా ఉన్నా సరే అదే స్ట్రైక్ ప్రైస్లో మనం ట్రేడ్ చేస్తాము. ఇక్కడ 55,600 కాల్ ఆప్షన్లో 10:25కి వచ్చింది. ఇక్కడ మనకి 10:30కి మనకి ఎంట్రీ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. మన ఎంట్రీ ప్రైజు 663 మన ఎంట్రీ ప్రైజు. మన టార్గెట్ 200 పాయింట్స్ ప్లస్ మనం లాస్ట్ ట్రేడ్లో ఒక 60 పాయింట్స్ మైనస్ అయి ఉన్నాము. కాబట్టి మనది 923 మన టార్గెట్ అనేది. మన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే మనకి 663 దగ్గర తీసుకుంటే 923 మన టార్గెట్. 923 మన టార్గెట్. వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ ఎక్కడంటే, దీంట్లో స్టాప్ లాస్ అనేది ఏమి ఉండదు. ఎగ్జిట్ ఎక్కడంటే ఇండెక్స్లో, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ప్రీమియంలో ఎన్ని సిగ్నల్స్ వచ్చినా మనం పట్టించుకోము. ఇండెక్స్లో ఆపోజిట్ సిగ్నల్ వస్తే 10 పాయింట్లు మైనస్లో వచ్చినా, 50 పాయింట్లు మైనస్లో వచ్చినా, 150 పాయింట్లు మైనస్లో వచ్చినా ఆపోజిట్లో సిగ్నల్ వస్తేనే మనం ఎగ్జిట్ అవుతాం. అంతేగాని మనం ఆపోజిట్లో సిగ్నల్ రాకుండా మనం ఎగ్జిట్ అవ్వం. ఒక రోజైనా 2 రోజులైనా మన టార్గెట్ అయిందాక ఉంచుతాం. టార్గెట్ అయిందాక మ్యాక్సిమం ఒక రోజు వరకే మనం వెయిట్ చేస్తాం టార్గెట్ కోసం. నెక్స్ట్ డే అనేది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు మనం తీసుకుంటే 16వ తారీఖు, ఈరోజు మనం మండే, ఈరోజు మనం ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ మనకు టార్గెట్ అవ్వకపోతే 200 పాయింట్స్ మనం నెక్స్ట్ డే ఒక్కరోజు వెయిట్ చేస్తాం అంతే. అంతేగాని తర్వాతకి 17th ఒక్కరోజు వెయిట్ చేస్తాం. 18th అనేది మనం పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయం. ఎందుకంటే టైం డీకే ఉంటుంది కాబట్టి ఒక్కరోజే మనం పొజిషన్ మనం హోల్డ్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. మన టార్గెట్ 200 పాయింట్స్ ప్లస్ లాస్ట్ ట్రేడ్ మైనస్ 60 పాయింట్స్. కాబట్టి మనకి టార్గెట్ 923 అంటే ఇక్కడ ఈరోజు హైయెస్ట్ హై వచ్చి ఇక్కడ చూడవచ్చు మీరు ఇండెక్స్లో ప్రీమియంలో ఈరోజు హైయెస్ట్ హై వచ్చి 918. హైయెస్ట్ హై 918 అంటే మనకి ఇంకా 5 పాయింట్స్, ఓన్లీ 5 పాయింట్స్లో టార్గెట్ అనేది ఆగిపోయింది. ఒకవేళ ఇక్కడ ఒక 5 పాయింట్స్లో ఏముంది, రేపు మార్కెట్ ఓపెన్ అవుతుందో లేదనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా మనం 5 పాయింట్స్ కోసం ఉంచుకోవచ్చు. ఆ టార్గెట్ 5 పాయింట్స్ కోసం మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. రేపు మార్కెట్ అయితే మనకు ఖచ్చితంగా టార్గెట్ అనేది హిట్ అవుద్ది. లేదా మనకి ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే ఇండెక్స్లో, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా, ఇక్కడ రివర్స్లో ఏదన్నా ఒక సెల్ సిగ్నల్ వస్తే తప్పితే మనం ఎగ్జిట్ అవ్వం. ఇక్కడ మనకి దాదాపు 255 పాయింట్లు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత 663 దగ్గర మనం ఎంటర్ అయితే హైయెస్ట్ హై 918. మన టార్గెట్ 923. జస్ట్ 5 పాయింట్స్ గ్యాప్లో డిఫరెన్స్లో ఆగిపోయాం మనం. రేపు ఖచ్చితంగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఇక్కడ స్ట్రైక్ సెలెక్షన్ కూడా చాలా ఈజీ అవుతుంది.
కాబట్టి మీలో ఎవరికైనా ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే, మీలో ఇండికేటర్ యాక్సెస్ కావాలి, నేను బై సెల్ చేసుకోగలను, ఇండికేటర్ యాక్సెస్ అనేది కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఇండికేటర్ యాక్సెస్ అనేది నేను ఇస్తాను. ఇది నేను ఈ మంత్ ఫస్ట్ నుంచి కూడా నేను ఇది బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను, ఆల్రెడీ ప్రతిరోజు వీడియో పెట్టాను. నెక్స్ట్ లాస్ట్ మంత్ మే మంత్ మొత్తం కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ సిగ్నల్ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఈ సిగ్నల్ ఇక్కడ వచ్చిందంటే ప్రైస్ అనేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సిగ్నల్ వస్తుంది. కానీ మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే మనకి ఇక్కడ సిగ్నల్ అనేది వస్తుంది. క్యాండిల్ రన్నింగ్లో ఉండగానే మనకు సిగ్నల్ వస్తుంది. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను. ఇండికేటర్ సిగ్నల్ ఫామ్ అవ్వడం, ఇండికేటర్ అనేది టైం డీకే, థీటా వాల్యూస్ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని డిజైన్ చేసింది. దీన్ని డిజైన్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు, చాలాసార్లు ఫెయిల్ అయింది. బ్యాక్ టెస్టింగ్కి 6 నెలలు పెట్టాను. తర్వాత లైవ్ ట్రేడ్లో తీసుకుని రావడానికి చాలా టైం పట్టింది. ఇది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఒకసారి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి నేను ఓన్గా చేసుకోగలను, ట్రేడ్ చేసుకోగలను, నాకు బై సెల్ వచ్చు అనుకుంటే, మీకు మీ ఇండికేటర్ యాక్సెస్ అనేది కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయొచ్చు. నేను ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. ఇక్కడ చూద్దాం, మార్కెట్ రేపు ఖచ్చితంగా అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా మన టార్గెట్ దగ్గరికి అయితే వస్తుంది, వచ్చే వెళ్ళాలి. లేదు మనకు టార్గెట్ 5 పాయింట్సే ఉంది, హిట్ అవ్వలేదు, మన టార్గెట్ హిట్ అవ్వలేదంటే ఇక్కడ మనకి ఇండెక్స్లో రివర్స్లో ఏదైనా సిగ్నల్ చూపిస్తే, సెల్ సిగ్నల్ చూపిస్తే మనం ఎగ్జిట్ అవుతాం. రివర్స్ సిగ్నల్ చూపిస్తే ఎగ్జిట్ అవుతాం. ఇన్ కేసు ఏదైనా బిగ్ గ్యాప్ అప్ అయితే మాత్రం మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పటివరకు మనం 665 అనుకుంటా లాస్ట్ వీడియోలో చెప్పాను, 665 పాయింట్లు మనం ప్రాఫిట్లో ఉన్నాము ఈ రోజు వరకు. 16వ తారీఖు వరకు 665 ప్లస్ ఒక 200 పాయింట్లు, ఈరోజు ఒక 200 పాయింట్లు, మొత్తం 865 పాయింట్లు ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జిట్ అయితే, నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు, రేపటికి ఈ పొజిషన్ ఉంచుకున్నాను. రేపటికి ఎగ్జిట్ అవ్వలేదు నేను, ఎందుకంటే ఇంకా 5 పాయింట్స్ టార్గెట్ ఉంది కాబట్టి 200 పాయింట్లు వచ్చినాయి కదా, 5 పాయింట్స్ అనుకోవచ్చు. కానీ మనం వన్స్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత 1 పాయింట్ తర్వాత కింద పడినా సరే, 1 పాయింట్ గ్యాప్ తోటి మార్కెట్ కింద పడినా సరే మనం అక్కడ ఇచ్చింది తీసుకోవాలి తప్పితే 1 పాయింటే కదా అని చెప్పి టార్గెట్లో అనేది రాజీ పడే పని లేదు. మనం సహజంగా ఏం చేస్తామంటే మార్కెట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత అది కింద పడి ఎంత పోతున్నా సరే దాన్ని మనం చూస్తూనే ఉంటాం. 10,000, 5,000, 8,000, 50,000 దాకా పోయినా కూడా చూస్తూనే ఉంటాం. కానీ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 3,000, 4,000 రాగానే టక్కన ఎగ్జిట్ అయిపోతాం. అలా ఉండకూడదు. వన్స్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత 1 పాయింట్ గ్యాప్ తోటి మార్కెట్ కింద పడుతున్నా సరే, మార్కెట్ ఫాలో అవుతున్నా సరే చూస్తూ ఉండాలి తప్పితే, మన టార్గెట్ హిట్ అయిందా లేదా కిందకు వచ్చిందా, రివర్స్ సిగ్నల్ ఇచ్చిందా, అక్కడ ఎగ్జిట్ అవుతాం తప్పితే మధ్యలో ఎగ్జిట్ అవ్వటం అనేది ఉండదు. ఈ పొజిషన్ అనేది నేను హోల్డ్ చేశాను. చూద్దాం, నాకు ఇంకొక 5 పాయింట్స్ కావాలి. నా టార్గెట్ 923 వస్తే 260 పాయింట్లు ఈ ట్రేడ్లో నేను క్యాచ్ చేస్తాను. అప్పుడు నేను మొత్తం లాస్ట్ 665 ఒక 865 పాయింట్లు అనేది ఈ 16వ తారీఖు నేను ఈ ఇండికేటర్ ద్వారా ప్రాఫిట్లో ఉంటాను. ఓకే, మీలో ఎవరికన్నా ఇండికేటర్ కావాలంటే ఈ కింద నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, నేను లేదా కాల్ చేయొచ్చు. ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలాంటి అవకాశం ఇస్తుందో చూద్దాము. రేపటి వీడియో కూడా నేను ఎలా ట్రేడ్ చేశాను అనేది నేను వీడియో చేసి ఒకటి పోస్ట్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.